విశాఖలో ఈ రోజు బీజేపీ సారథ్యం ముగింపు సభ జరగనుంది. ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం పేరుతో యాత్ర చేపట్టిన ఏపీ అధ్యక్షుడు మాధవ్ రైల్వే గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు జరిగాయి. ఏపీలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు జేపీ నడ్డా. ఇవాల్టి మీటింగ్ కి హాజరు కానున్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అలాగే ఏపీ బీజేపీ నేతలు హాజరవుతారు. సభానంతరం ఆఫీస్ బేరర్స్ తో జేపీ నడ్డా భేటీ కాబోతున్నారు. వైద్య పరికరాల పరిశ్రమ ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు కేంద్ర మంత్రి. బీజేపీ సారథ్యం ఉద్దేశాలేంటి? నడ్డా టూర్ పై ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఏమంటున్నారు? విశాఖ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా మరిన్ని వివరాలు అందిస్తారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మనతో పాటు ఉన్నారు. సార్, మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు సారథ్యం పేరుతో. అది తొలి విడత ముగిసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాబోతున్నారు. షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఎలా ఈ బహిరంగ సభల ద్వారా బీజేపీ శ్రేణులకు ఎలా ఉత్తేజపడబోతున్నారు? ముఖ్యంగా జేపీ నడ్డా గారు ఏదైతే సారథ్య పర్యటన సంబంధించిన అంశాలు ఆయన తెలుసుకోవడం జరిగిందో ఆయన మాట్లాడటం జరిగింది. మేము ఆయన అడగటం జరిగింది, సార్ బాగా జరుగుతుంది కార్యక్రమం, మీరు తప్పనిసరిగా ఒక చోట పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని అడగటం జరిగింది. ఆయన మీరు చెప్పండి ఏ డేట్లో కావాలంటారా వస్తామని చెప్పారు. ఆ విధంగా ఆయన 14వ తారీఖు తేదీ ఇవ్వటం జరిగింది. విశాఖపట్నంలో కూడా మేము ముగింపు కార్యక్రమం చేయాలనుకున్నాం. ఈ యొక్క సారథ్య మొదటి ఫేజ్ సంబంధించిన కార్యక్రమం ఏదైతుందో భవ్య బహిరంగ సభతో కార్యక్రమం చేయాలని మొత్తం విశాఖపట్నం కార్పొరేషన్ సంబంధించిన 98 వార్డులకు సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్తల్ని పెద్ద ఎత్తున తరలించే పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పి మా అందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత నడ్డా గారు కింద స్థాయి నుంచి పనిచేసుకుంటూ ఇవాళ మా యొక్క జాతీయ అధ్యక్షులయ్యారు. అలాగే కేంద్ర మంత్రులు కూడా మారారు. ఆయన డైరెక్షన్, ఆయన యొక్క నేతృత్వంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయం కూడా మాకు తెలియజేయటం, అలాగే మా అందరినీ కూడా స్ఫూర్తిని కలిగించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోయే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు పర్యటన చేశారు సారథ్యం పేరుతో. ఎటువంటి అంశాలను గుర్తించారు ఓవరాల్? అంటే స్థానికత సంబంధించిన అంశాలని ఎక్కువ హైలైట్ చేయడం జరిగింది. మన ప్రాంతానికి సంబంధించిన విశేషాలు ఏవైతున్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లాలని, ఏదైతే వైతాళికులు ఉన్నారో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వీళ్ళందరి యొక్క కృషి, వాళ్ళ యొక్క ఏదైతే తపస్సు ఉందో అలాగే వాళ్ళ బలిదానాలు ఉన్నాయో మన ఈ తరానికి చాలా స్ఫూర్తివంతం. ఎందుకో వీళ్ళందరినీ కూడా సరైన ప్రాధాన్యత మనం కల్పించలేక మనం పక్కన పెట్టడం జరిగింది. ఇది తొలి విడత. ఇది ప్రారంభం చేసాం మొన్న జూలై 27వ తారీఖున. ఇప్పుడు ఆరంభం చేస్తున్నాం. అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చేపట్టారు. అది ముగింపు సభ శాఖ వేదికగా జరగబోతుంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాబోతున్నారు. అక్కడ భారీ ర్యాలీగా వెళ్ళి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత బీజేపీ పదాధికారులతో సమావేశం అవుతారు నడ్డా. ఆ తర్వాత కొన్ని స్థానికంగా ఉన్న కార్యక్రమాల్లో పాల్గొని ఆ బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతారని బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చెప్తున్నారు. ఇది కేవలం ఆ సారథ్యం సంబంధించి తొలి విడత మాత్రమే. ఇంకా ఆరంభంతో ప్రారంభమై బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అంటున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా, టీవీ 9 విశాఖపట్నం.